దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రిస్మస్ దీవెనలన్నీ మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆయన వచ్చిందే దీవెనలను ఇవ్వడానికి, శాంతి సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మొదటి మాట బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు క్రిస్మస్లో మనకిచ్చినటువంటి అభయం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా దేవుడు మనకిచ్చిన అభయం ఏమిచ్చాడంటే, దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా క్రిస్మస్లో పలకబడిన మొదటి మాట, దేవదూతలు గొల్లలతో అన్నమాట, భయపడకుడి. నేను నిన్నటి రోజున చాలా కొంచెం టెన్షన్ పడుతున్నాను, తలనొప్పిగా ఉన్నది. వరుసగా 2-3 రోజుల నుంచి అక్కడక్కడ చిన్న చిన్న ప్రోగ్రాంలలో తిరగడం వల్ల కొంచెం రెస్ట్ కూడా లేదు, తలనొప్పిగా ఉంది. పడుకున్నాను, నిద్ర కూడా పట్టలేదు. తెల్లవారుజామున 3 గంటలకు లేచి కూర్చున్నాను. పడుకుందే లేటుగా, లేచింది 3 గంటలకే. నేను కలత చెందుతుండగా కొంచెం ఒక మాట నాకు వినిపిస్తుంది. ఇదే మాట. ఏ మాట? భయపడకుము అనేది మాట. క్రిస్మస్లో రేపు క్రిస్మస్ పండగ రోజున వచ్చినటువంటి ప్రజలకి నేను ఏం మాట్లాడాలనో ఇంకా సిద్ధపడలేదు. వేరే బిజీలో ఉండి సిద్ధపడలేదు. నిన్న కూడా మనకు గవర్నమెంట్ ఫీస్ట్ జరిగింది కదా, ఆ ప్రోగ్రాం విషయంలో నేను బిజీ అయిపోయాను. దేవుడు దయ వల్ల ఆ మీటింగ్ సక్సెస్ అయ్యింది. చాలామంది వచ్చారు, వాక్యాన్ని విన్నారు. మరి తెల్లారితే మన క్రిస్మస్ 25 రోజు కాబట్టి మరి నేను ఏం మాట్లాడాలో సిద్ధపడలేదు కాబట్టి నేను ఆలోచిస్తూ ఉండగా ఒకటే మాట నాకు మనసులో తట్టింది. ఏంటంటే, క్రిస్మస్లో మనకు మొదటిగా దేవుడు చేసినటువంటి అభయం ఏంటి? భయపడకుడి. అది నాకు చాలా గుండెకు, హార్ట్కు తాకిందన్నమాట. నాకు అదొకటి చాలు అనిపించింది. భయపడకుడి. నిజానికి భయము ఎంతటి వారినైనా ఆవరించి ఉన్నది. ప్రపంచంలో భయపడిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ భయపడుతూనే ఉన్నారు. ఏదో సందర్భంలో, ఏదో ఒక విషయంలో అందరూ భయభీతి చెందుతూనే ఉన్నారు. దేవుడు అందుకే మొదటిగా ఈ మాటను ఈ లోకానికి ఇచ్చాడు. ఆయన భయపడకుడి అనే మాట ఎన్నిసార్లు బైబిల్లో రాసి ఉంది? 366 సార్లు రాసి ఉంది. 366 సార్లు భయపడకుడి. క్రిస్మస్ అభయం ఏంటంటే, ఈరోజు మనకు క్రిస్మస్ పండగలో, క్రిస్మస్లో మనకు ఈరోజు అభయం ఏంటంటే భయపడకుడి. అది నాకు చాలు. ఆలోచిస్తుంటే నిజంగా మనకు అనేక రీతులుగా, అనేక విధాలుగా, అనేక విధములుగా భయం అయితే మనలో ఉంది. నేను గ్రహిస్తున్నా, ప్రతి మనిషిలో భయం ఉంది. అందరినీ ఈ భయం అనేది పట్టి పిడిస్తుంది. నేను అప్పుడప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. పిల్లిని చూసి ఎలకకి ఏమైంది? భయం అనిపించింది, భయం వచ్చింది. పిల్లి ఎంబడి పడగానే ఎలకకు భయమైంది. ఆ ఎలక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్న ఒక ముని దగ్గరికి వెళ్ళింది. ఆ ముని దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడింది, అయ్యా నాలో భయం పోగొట్టు, నాలో భయం పోవాలంటే ఏం కావాలి? నా ఎంబడి పిల్లి పడుతుంది, నన్ను కూడా పిల్లిగా మార్చు అన్నది ఎలుక. ఆ ముని ఆ ఎలుకను పిల్లిగా మార్చేశాడు. ఇప్పుడు 2 పిల్లులు కలిసి ధైర్యంగా ఉన్నాయి. ఆ పిల్లి ఈ పిల్లి ధైర్యంగా ఉన్నాయి. తర్వాత ఏమైంది తెలిసిన? ఆ పిల్లి ఎంబడి ఒక పెద్ద కుక్క పడింది. అప్పుడు ఈ పిల్లికి మళ్ళీ భయం వచ్చేసింది.
కుక్కను చూసి పిల్లికి భయం వచ్చింది. అప్పుడు ఈ పిల్లి ముని దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను ఈసారి కుక్కగా మార్చుమన్నది, భయం పోతుందేమో అని. దాని ప్రయత్నం ఏంటంటే ఎలకగా ఉన్న అది పిల్లిగా మారింది, భయం పోలేదు. పిల్లి ఇప్పుడు కుక్కగా మారడానికి ప్రయత్నం చేస్తుంది, భయం పోగొట్టుకోవడానికి. అప్పుడు ఆ ముని ఆ పిల్లిని కుక్కగా మార్చేశాడు. ఎందుకంటే పిల్లి ఎంబడి కుక్క పడ్డది కాబట్టి ఇది కూడా కుక్కగా మార్చేశాడు. 2 కుక్కలు గుర్రు గుర్రు అనుకుంటున్నాయి, ఒకదానికి మించి ఒకటి. అప్పుడు ధైర్యం వచ్చేసింది, కుక్క. కానీ ఈ కుక్క ఊరికే ఉండదు కదా, అది కొంచెం పొల్లిమరలు తిరగడానికి వెళ్తుంది అనమాట, జంగల్కి వెళ్తూ ఉంటుంది అప్పుడప్పుడు కుక్క. పని లేని తిరుగుడు, దెబ్బ లేని మూలుగుడు, రుచి లేని నాకుడు అని ఒక సామెత అప్పుడప్పుడు చెప్తుంటే నేను. పని లేని తిరుగుడు అంటే ఎవరంటే చెప్పండి, కుక్కే. ఈ కుక్క ఉన్న దగ్గర ఉండకుండా కొంచెం జంగల్కి వెళ్తే అక్కడ ఒక సింహం, పులి ఆ కుక్క ఎంబడబడ్డది. పులిని చూసిన కుక్కకు మళ్ళీ భయం పట్టేసింది, గుండె 100 స్పీడ్ కొట్టుకుంటుంది. అప్పుడు ఈ కుక్క మళ్ళీ ఆ ముని దగ్గరికి వచ్చి బతిమలాడి, అయ్యా నన్ను పులిగా మార్చేయి, ఎందుకంటే నా ఎంబడి పులి పడుతుంది, నన్ను పులిగా మార్చితే నేను ధైర్యంగా ఉంటా అనుకొని ప్రార్థన చేస్తే ఆ ముని ఆ కుక్కని పులిగా మార్చాడు. అప్పుడు ఆ పులి ధైర్యంగా ఉండి, పులి అడవికి నేనే రాజునని అది ధైర్యంగా తిరుగుతుంటే ఒక ఆయన తుపాకీ తీసుకొని వచ్చిండు. తుపాకీ అంటే పులికి భయం. ఆ తుపాకీ తీసుకొని వచ్చి దాని పక్కనే గుండు పేల్చాడు, ఢోమ్ అన్నాడు. ఆ తుపాకీ సప్పుడు ఇన్న ఆ పులి తోక కిందికి వేసుకొని పరుగున చెట్టు కింద కూర్చున్న ముని దగ్గరికి పరిగెత్తుకొస్తుంది, మళ్ళా ఇంకేదైనా అడుగుదామని. అయితే ఈ ముని తప్పదు చేసుకుంటూ సడన్గా చూసిండు పులిని. ఆయన మర్చిపోయిండో ఏమో, పరిగెత్తుకొని వస్తున్న పులిని చూసి తట్టబుట్ట చదురుకొని చెట్టు కిందికి వెళ్ళి ఒకటే పరుగు. ఆయన ఎంబడి పులి పడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఈ మునికి కూడా భయం పట్టుకుంది పులిని చూసి సడన్గా. అర్థం ఏంటంటే ఈరోజు అందరికీ భయము పొంచి ఉంది. భయం అనేది సాతాను యొక్క ఆయుధము. భయం వలన అనేక మంది చనిపోయినట్టుగా మనం చూడవచ్చు. భయం వలన అనేక మందికి హార్ట్ అటాక్ వచ్చింది. అందుకని దేవుడు మనకిచ్చిన అభయం ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో భయపడుతున్నావో, దేనికోసం చింతిస్తున్నావో, దేనికోసం నీవు టెన్షన్ పడుతున్నావో, అవన్నీ ఈరోజు క్రిస్మస్ రోజున దేవుడు విడిచిపెట్టమన్నాడు. భయపడకుడి, ఏ విషయంలో మీరు భయపడకుడి అని దేవుడు అభయం ఇచ్చాడు క్రిస్మస్ రోజున. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న అక్కలు, చెల్లెళ్ళు, సహోదరులు, నీ హృదయంలో ఏ భయం ఉన్నదో దేవునికి తెలుసు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయం. ఎగ్జామ్ రాష్ట్ర వాళ్ళకు కూడా భయమే. ఏం భయము? నేను పాస్ అవుతానో కానో, నాకు ఉద్యోగం వస్తుందో రాదో, ఇవే టెన్షన్లు. కొంతమంది అయితే ఉరిపెట్టుకొని చేస్తారు, పైజన్ చేసుకొని చేస్తారు యవనస్తులు, ఫెయిల్ అయినని. ట్రైన్ కింద పడి తలకాయ పెట్టి చచ్చిపోయే వాళ్ళు కొంతమంది. కన్న కడుపుకి దుఃఖం పెట్టిపోతారు కొంతమంది. ఎందుకు? పిరికితనంలో పడిపోయి నేను పాస్ అవుతానో కానో అని చాలామంది టెన్షన్లు పెట్టుకుంటారు, టెన్షన్లో ఫెయిల్ అయిపోతారు. నిదానంగా పరీక్షలు రాయండి, దేవుడు పాస్ చేస్తాడు. క్రిస్మస్ అభయం ఇది. హల్లెలూయా. క్రిస్మస్ అభయం ఏంటంటే దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ దిగజారిపోతున్నావో, ఎక్కడ భయపడుతున్నావో ఆ భయం ఈరోజు పోవాలి ఈ పండగ రోజున. కొంతమందికి ఏమో అనారోగ్యం, ఈ రోగం నన్ను చంపుతుందేమో అనేటువంటి భయం, వ్యాధి. కొంతమందికి వ్యాధులు ఉంటాయి, రోగాలు ఉంటాయి. కొన్ని చెప్పుకొనేటివి ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి. భయంకరమైన వ్యాధులు వస్తాయన్నమాట కొంతమందికి. వాళ్ళు బయటకు చెప్పరు. బయటకు చెప్తే ఎక్కడ సిగ్గు పోతుందో, ఇజ్జత్ పోతుందో అని కొంతమంది తనకున్న రోగం గురించి ఊకే చింతిస్తారు. మనోవ్యాధి చింతిస్తారు, టెన్షన్ పడతారు.
భయపడుతూ ఉంటారు. అట్లాంటి వారికి ఈరోజు క్రిస్మస్ అభయం. హల్లెలూయా. కాంగ్రెస్ హస్తమనుకుంటురా? ఇది క్రిస్మస్ అభయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మీ రోగాన్ని ముట్టి స్వస్థపరుస్తాడు. ఆమేన్ చెప్పండి. అది ఏ రోగమైనా పర్వాలేదు, ఏ డాక్టర్లకు అర్థం కాని రోగమైనా పర్వాలేదు. దేవుడు నీ రోగానికి మందు ఇస్తాడు. దేవుడు మంచి ఔషధం. డాక్టర్లకే పరమ డాక్టరు యేసు ప్రభు, పరమ వైద్యుడు అని రాసింది. ఆయన పరమ వైద్యుడు, పరమ డాక్టరు, డాక్టర్లకే డాక్టరు, మంచి ఔషధము యేసు. హల్లెలూయా. ఆ యేసయ్య యందు విశ్వాసం ఉంచు. ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేయి. ఆయన నమ్ముకో. నీ రోగము ఆయన పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన కార్చిన రక్తం ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి రోగమున్న సరే ఈరోజు క్రిస్మస్ అభయం ఏంటి తెలిసిన? స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. హల్లెలూయా చెప్పండి. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ పరీక్షలో నువ్వు పాస్ అవుతావు, నీకు ఉద్యోగం వస్తుంది. ధైర్యంగా ఉండు, టెన్షన్ పడకు, అనవసరంగా భయపడి భయభీతుల చేత చనిపోకు. ఈరోజు చాలామంది యవన బిడ్డలు ఒక 20 సంవత్సరాలు కూడా ఉండరు, అప్పుడే ఊరి వేసుకుంటారు. 25 సంవత్సరాలు కూడా లేరు వాళ్ళ వయసు, అప్పుడే పుట్టెడి చింత నెత్తి మీద పెట్టుకుంటారు. ఒక ఆయన నాకు చెప్పిండు, చింత పడుతుండు. ఎందుకయ్యా నువ్వు చింత పడుతున్నావు అన్నా. 20 సంవత్సరాలు 25 సంవత్సరాల లోపే ఉండి ఆయన ఇంకా ఎన్నో సంవత్సరాలు బతకవలసి ఉంది. ఆయనకు టెన్షన్ పడితే, ఎందుకయ్యా నువ్వు టెన్షన్ పెట్టుకున్నావంటే, సార్ ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది సార్ అన్నాడు. ఏమనుకున్నావు, ఏం జరిగింది బాబు అన్న. ఏం చేయాలి సార్, కొడుకు పుడతాడంటే బిడ్డ పుట్టింది సార్ అన్నాడు. అప్పుడు నేను పరిచయం అయినా, ఏంటి కొడుకు పుడతాడని అనుకున్నా సార్, నేను బిడ్డ పుట్టింది సార్, అందుకే నాకు చాలా టెన్షన్ ఉంది, మనశ్శాంతి లేదు, నా మనసు బాగలేదు సార్ అన్నాడు. పిచ్చోడా, కొడుకు పుడితే బిడ్డ పుడితే అంత టెన్షన్ ఎందుకురా నాయన నీకు అంటే, ఆమె కట్నం ఇవ్వాలిగా సార్. అమ్మా బుద్ధి లేనోడా, కట్నం కోసమా? ఆమె ఇప్పుడు పుట్టింది, ఇంకా ఆమె పెరగాలి. అవుగా సార్, ఆమెని పెంచాలి, పెద్దగా చేయాలి, చదివించాలి, తర్వాత కట్నం కూడా ఇవ్వాలిగా సార్. ఇవాళ రేపు కట్నాలు తక్కువ ఉన్నాయా సార్? అరే పిచ్చోడా, అది ఆమె ఇప్పటి నుంచే ఇంత పికర్ పెట్టుకోవడం ఏంటిది? దేవుడు చూసుకుంటాడు, దేవుడు పుట్టించిండు కదా. ఆమె భవిష్యత్తు గురించి దేవునికి మీద అప్పగించు, దేవుని మీదే నీ భారం. ఆయన నీ బిడ్డని చదివిపిస్తాడు, పెద్దగా చేస్తాడు, పెంచుతాడు. ఆమె భవిష్యత్తు దేవుని చేతుల్లో ఉంది. ఇప్పుడే నువ్వు టెన్షన్ పెట్టుకుని ఏం చేస్తావు చెప్పు అని చెప్పిన నేను. ఎంత ఘోరం ఇది. చాలామంది కూడా ఎలా ఉన్నారంటే ఈరోజు ఎప్పుడుదో ఇప్పుడు ఆలోచిస్తారు వాళ్ళు. ఏనాటి కీడు ఆనాటికే చాలును అని వాక్యంలో ఉంది. ఈరోజు ఉన్నవా, సంతోషపడు. రేపటి గురించి చింత పడకుము. రేపటి గురించి చింతించే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, మీరు అలాంటి వాళ్ళే. రేపటి గురించి చింతపడి ఇప్పుడే కృంగిపోతురు, మీరు కృషించిపోతురు, నశించిపోతురు, సంతోషాన్ని పోగొట్టుకుంటారు. నిన్నటి గురించి ఆలోచించకు, రేపటి గురించి చింతపడకు. ఈరోజే నిన్న వాళ్ళు తిట్టిర్రు, నిన్న ఇట్లా జరిగింది అని ఆలోచించకు, వెనకకు చూడకు. ఏమన్నారో ఏం తిట్టిరో వదిలిపెట్టేశాయి. నిన్నటి గురించి చింతించకు, ఆలోచించకు. రేపటి గురించి చింతించకు. రేపు నీది కాదు, ఈరోజే నీది. ఈరోజే మంచిగా తిను, ఈరోజే సంతోషంగా ఉండు, ఈరోజే ప్రార్థన చేయి, ప్రభుని మహిమపరచు. రేపు సంగతి రేపు దేవుడు తెలుసు, దేవుడు ఎరుగును. ఏం జరుగుతుందో దేవుని స్తోత్రం. సంతోషంగా ఉండాలి. ఈరోజు క్రిస్మస్ అభయం ఏంటంటే, చింతించొద్దు, టెన్షన్ పడవద్దు. కొంతమంది డాక్టర్ దగ్గరికి పోతే చేయబట్టి చూసి ఏమంటాడు తెలుసునా, అమ్మ ఏం ఆలోచిస్తున్నావు అంటాడు ఆయన. వాళ్ళకి బాగా తెలుసు రోగం ఎందుకు వస్తుందో, వ్యాధులు ఎందుకు వస్తాయో డాక్టర్లకు బాగా తెలుసు. చేయి పట్టుకుంటాడు, చూస్తాడు,
నువ్వు బాగా ఆలోచిస్తున్నావు అంటాడు. అందుకే ఈ తలనొప్పి, అందుకే ఈ బీపీ పెరిగింది, అందుకే ఈ షుగర్ పెరిగింది, అందుకే ఈ రోగాలు వచ్చినాయి. నిజమే, యేసుప్రభు కూడా చెప్పాడు, చింతించొద్దు, చింత వలన నష్టాలే కానీ లాభాలు. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, ఆనందించుడి ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. మనం ఆనందించడమే నేర్చుకోవాలి. సంతోషం కలిగించే విషయాలు ఏంటియో గవే ఆలోచించాలి. రోజు సంతోషం కలిగే విషయాలనే ఆలోచించాలి. రోజు మనం నవ్వుకోవాలి, మనలో మనమే నవ్వుకోవాలి. వారి నోటి నిండా ఏముండెను? నవ్వు ఉండెను. మనం నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ బ్రతకాలి, నవ్వుతూనే చావాలి. క్రైస్తవులు అంటే అలా ఉండాలి. ఈమె ఏమో ఎప్పుడు సూర్రమని ముఖం చూస్తే ముఖంలో కత్తెరలు ఉడుకుతూ ఉంటాయి. ప్రభు ఆనందం ఏడ ఉంటుంది చెప్పండి? నవ్వుతూ ఉండాలి, కష్టాలను జయించాలి, సమస్యలను జయించాలి, వ్యాధులను రోగాలను స్వస్థపరిచే దేవుడు మనకు వచ్చాడు, ఆయన అభయం ఇచ్చాడు. భయపడకుడి. ఈ భయం ఎక్కడ స్టార్ట్ అయిందో మీకు తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు మనం చూసినట్లయితే ఆదాము గురించి రాయబడింది. ఈ భయం అక్కడనే ప్రారంభమైంది. ఆదాము దగ్గరికి దేవుడు వస్తే ఆదాము చెట్టు సాటుకు దాగున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆదామా అని పిలిచాడు దేవుడు. ఆదామా నా కుమారుడా అని పిలిచాడు దేవుడు. అప్పుడు ఆదాము కులుకులేదు, పలుకులేదు. ఎక్కడ పోయింది ఆదాం? ఒరే ఆదామా, ఒరే నా కుమారుడా ఆదామా, రోజు వస్తుంటివి కదరా నా దగ్గరికి, ఎక్కడున్నావురా, ఎక్కడ సచ్చినావురా అంటే ఆదాం ఎక్కడున్నాడు? ఇప్పుడు చెట్టు చాటున దాక్కున్నాడు. ఎందుకు బిడ్డ చెట్టు చాటుకు దాక్కున్నావు అని అడిగాడు దేవుడు. అంటే నిన్ను చూడగానే, నీ స్వరం వినగానే నాకు భయం కలిగింది అయ్యా. అరే ఎందుకు భయం వచ్చింది బిడ్డ నీకు? తప్పు చేసినా, పాపం చేసినా. నేను పాపం చేసిన కాబట్టి నాలో ఏమొచ్చింది ఇప్పుడు? భయం, 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 భయం. తింటే పైకి పట్టదు, పంటే నిద్ర పట్టదు. టెన్షన్, టెన్షన్, టెన్షన్. పాపం చేసిన వాళ్ళ జీవితం అంతా టెన్షనే. వాళ్ళు హ్యాపీగా ఉండలేరు, వాళ్ళు సంతోషంగా ఉండలేరు, వాళ్ళు కరెక్ట్గా కన్నార నిద్రపోలేరు, తిన్నన్నం కూడా వాళ్ళకి పైకి పట్టదు. నువ్వు అనుకుంటున్నావు పాపం అల్పకాల సంతోషం కొరకు నువ్వు ఆలోచిస్తున్నావు. ఏదో టక్కున ఏదో చిన్న చిన్న పాపాలు చేస్తున్నావు. అల్పకాల అల్ప సంతోషం అది. ఎల్లకాలం ఉండే సంతోషం కాదు అది. అల్ప సంతోషం కొరకు నువ్వు పాపాలు చేస్తావు. పాపంలో కూడా సంతోషం ఉంటుంది, మీకు తెలుసా? దేవుళ్ళలోనే కాదు, దెయ్యంలో కూడా సంతోషం ఉంటుంది, పాపంలో కూడా సంతోషం ఉంటుంది. కానీ అది అల్పకాలం, అల్ప సంతోషము అంటారు దాన్ని. కానీ చిరకాలం ఉండేది, యుగయుగములు తరతరములు ఉండే సంతోషము యేసయ్య మనకు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అల్పకాల పాపభోగము విడిచిపెట్టు. చాలామంది అల్ప సంతోషం కొరకు అలవాటు పడ్డారు. ఒక చిన్న అబ్బాయికి గజ్జి తాకిందంట. ఇక్కడ ఒక చిన్న అబ్బాయికి గజ్జి కురుపు పుట్టింది. గజ్జి కురుపు పుడితే ఆ అబ్బాయి ఏం చేస్తుండే? ఇట్లా గోకుతుండు. ఏం చేస్తాడమ్మా గజ్జి పుడితే? మీ అందరికి అనుభవం ఉందా? తెలుసు కదా, గజ్జి కూస్తే గులుగుల పెడుతుంది కదా, దురద పెడుతుంది కదా. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? గోక్కుంటారు. అయితే ఒక పెద్ద ఆయన చూసి, అరే గోకకురా, అది పెద్దగా అవుతుందిరా, గోకకురా అన్నాడంట ఒక పెద్ద మనిషి. మాట పక్కకు పెట్టేసి ఇటు గోకుతూనే ఉన్నాడు. చెప్పిండు పెద్ద మనిషి, గోకకురా, కురుపు పెద్దగా అవుతుంది అంటే పెద్ద మనిషి మాట వినకుండా ఆడు ఏం చేసిండు? గోకుతుండు. ఎందుకు గోకుతుండు అంటే వానికి అల్ప సంతోషం. ఎంత సంతోషమో గోకితే, అది మీ అందరికి తెలుసు. తెలవని వాళ్ళు ఎవరు చెప్పట్టండి. అందరూ గోక్కుంటోలే. దురద పెడితే ఏం చేస్తారు చెప్పండి? ఇవి ఉంటుంది, అది ఎంతో పరమానందం. ఆనందంలో అన్నిటికంటే పరమానందం ఏ ఆనందం అంటే గోకినప్పుడే, దురద పెట్టినప్పుడు గోకినప్పుడే ఆనందం. ఆ ఆనందం అందరూ కోరుకుంటారు. అందుకే పెద్ద ఆయన చెప్పిండు, అరే
గజ్జోడా, గజ్జుని దగ్గర గోకకురా, అడ్మిట్ పెట్టుకొని తక్కువ చేసుకో. కానీ గోకకు అంటే ఆ పిల్లగాడు పెద్ద మనిషి మాట వినకుండా రోజు గోకిండమ్మా. వింటున్నారా? రోజు గోకితే ఏమైంది జరా, ఆ పుండు పెద్దగా చేయి తీసేయవలసి వచ్చింది. చేయి తీసేయవలసి వచ్చింది. సెప్టిక్ అయిపోయింది, పాయిజన్ అయిపోయింది. గోకకురా అంటే గోకిండు, అది పాయిజన్ అయిపోయి హార్ట్ వరకు వచ్చి చచ్చిపోయాడు. అయ్యో బిడ్డ, గోకకురా అంటే గోక్కుంటివి కదరా, గోకకురా అంటే గోక్కుంటివి కదా బిడ్డ. ఈరోజు గోక్కుంటురా, అల్ప సంతోషాల కొరకు పాపాలు చేస్తురా. ఆ పాపమే నీ ప్రాణం తీస్తుంది, జాగ్రత్త. ఆ పాపమే నీ ప్రాణం తీస్తుంది, జాగ్రత్త. గోక్కుంటే ఆనందం ఎట్లనో పాపం చేస్తే కూడా ఆనందం అట్లే. ఆ అల్పానందం ఉంటుంది. అరే ఈ ఆనందం బాగానే ఉంది, తప్పులు చేస్తే పాపం చేస్తే ఆనందం ఉంది, కానీ నీ ప్రాణం తీస్తుంది, అది సెప్టిక్ అవుతుంది, అది నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి యేసుప్రభు ఇచ్చే సంతోషమే స్థిరమైన సంతోషం. హల్లెలూయా. ఆదాము ఎక్కడున్నావురా? ఆదాం అంటే చెట్టు చాటుకున్నా అన్నాడు. ఎందుకు చెట్టు చాటుకున్నావంటే భయం వచ్చింది అన్నాడు. ఎందుకు భయం వచ్చిందంటే పాపం చేసిన, నువ్వు వద్దన్న పని చేసిన, నీకు విరుద్ధమైన పని చేశాను, నాలో భయం ఉంది, చెమటలు పట్టుకున్నాయి, షర్ట్ తడిసిపోతుంది. నిజమే, తప్పు చేసినప్పుడు మనశ్శాంతిగా ఉండలేం. ఏదో సంతోషం కొరకు వాళ్ళు చేస్తారేమో, కానీ అది మనశ్శాంతిగా ఉండనియది. అందుకనే పాపం మంచిది కాదు. ఆదాము భయపడి దాక్కున్నాడు. ఎక్కడ స్టార్ట్ అయింది భయం? ఇది ఆది కాండంలోనే స్టార్ట్ అయింది. అక్కడ నుంచి అబ్రాం వరకు చూడవచ్చు మనం. అబ్రాం కూడా భయపట్టిండు. అబ్రాం ఎందుకొరకు భయపట్టిండు తెలుసునా? నా అలా శార విషయం భయపట్టిండు. నా భార్య అందంగా ఉంది, ఈ కానాను దేశం వెళ్ళలే, ఈయన ఐగుప్తుకి వెళ్ళిండు. ఐగుప్తు రాజులో అక్కడ ఉన్న వ్యక్తులు నా భార్యను తీసుకుపోయి నన్ను చంపేస్తారన్న భయం వచ్చింది. తర్వాత ఆయనకు ఇంకో భయం కూడా ఉంది. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనంలో సంతానం లేదు ఆయనకు. సంతానం లేని భయం. అయ్యో నాకు ఆస్తులు ఏమైపోతాయో, నా ఆస్తి, నా వెండి, నా బంగారము, నా ఇంటికి పెద్ద దాసుడైన ఎలియాజరు తీసుకుంటాడేమో, నా గర్భంలో ఒక కుమారుడు కూడా లేడే అని చింతపడ్డాడు, భయపడ్డాడు. అందుకని దేవుని వాక్యం అబ్రాహాం దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ఆదికాండం 1వ వచనంలో 15వ అధ్యాయం మొదట్లో ఏమన్నాడు? అబ్రహామా భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగును, నేను నీకు కేడమై ఉంటా, నీకు తోడుగా ఉంటా. చూసారా, క్రిస్మస్ అభయం ఇదే. హల్లెలూయా. ఇక్కడ కూడా అబ్రహాములు లేరా? భయపడే అబ్రహామా, భయపడే ఆదామా, అల్పకాల పాపాలు చేసి భయపడుతున్నారా? భయపడకుడి. అబ్రహాము తన కుటుంబం గురించి భయపడ్డాడు. పిల్లలు లేరని భయపడ్డారు. ఈరోజు పిల్లలు లేక కొంతమంది భయపడుతురు, వాస్తవమే. క్రిస్మస్ అభయం, దేవుడు మీకు పిల్లలు ఇచ్చునుగాక. అబ్రహాముకు దేవుడు ఆ భయం తొలగించి పిల్లల్ని ఇచ్చాడు. ఆయన కొడుకు పుట్టిండు, ఆయన పేరే ఇసాకు. ఆ ఇసాకును దేవుడు ఆశీర్వదించిండు. ఆ ఇసాకుకి 2 కుమారులు పుట్టిరు, యాకోబు, ఏశావు. ఆ ఏశావును దేవుడు ఆశీర్వదించిండు, ఆయనకు 12 మంది పుట్టిరు. ఆ 12 మందికి 180 మంది పుట్టిరు. వాళ్ళు 1000 అయ్యారు, 1000 లక్ష అయింది, లక్షలు కాల్బలం 30 లక్షలు 40 లక్షల మంది అయ్యారు. అక్కడికే ఆగిందా? ఇక్కడ దాకా వచ్చింది. హల్లెలూయా. ప్రపంచమంతా అబ్రహాం సంతానం దేవుడు ఆశీర్వదించాడు. చెప్పరేంటి ఆమీనని? ఇది క్రిస్మస్ అభయం. నీ సంతానాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నీ గర్భఫలాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నీకు దేవుడు గర్భఫలము ఈ పండగ సందర్భములో ఇచ్చునుగాక. ఎవరైతే గర్భఫలం లేదని భయపడుతున్నారో దేవుడు నీ గర్భము తెరిచి సంతానం ఇచ్చి ఇస్సాకు వలె, యాకోబు వలె. ఇప్పుడు యాకోబు దేశం ఇజ్రాయేలు దేశం. హల్లెలూయా. అబ్రహాం కుమారుడైన యాకోబు ఇజ్రాయేల్ అయిండు. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశము మనం పోవచ్చు.
ఫ్లైట్ ఎక్కి ఇజ్రాయెల్ దేశం పోవాలనుకుంటున్నా ప్రార్థన చేయండి. హల్లెలూయా. పోవాలని పాస్పోర్ట్ కూడా తీసి పెట్టుకున్నా. మా పాస్టరమ్మని రమ్మంటే ఆమె రాదంట, భయపడుతుంది పాపం. చచ్చిపోతున్నామో అని ఆమె భయం. ఆ భయం తీయడానికే యేసుప్రభు వచ్చిండు. క్రిస్మస్ అంటే ఏం భయం తెలిసిన? ఎబ్రీయులకు రాసిన పత్రిక 2:14 రాసి ఉంది, జీవితకాలమంతా మరణ భయం చేత పిడింపబడుతున్న బిడ్డలారా. చదవండి ఎవరైనా 14 చివరి లైన్. మరణ భయం చేత భయపడుతున్న ప్రజలారా, ప్రపంచంలో ఉన్న ప్రజలారా, మరణాన్ని కూడా తప్పించడానికే యేసుప్రభు పుట్టిండు. చదువు 2:14 చివరిలో. కాబట్టి టకటక చదవాలి. ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణ ద్వారానే జయించుటకు జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. ఇదే క్రిస్మస్. హల్లెలూయా. ఆయన కూడా రక్త మాంసం గలవాడై శరీరము దాల్చుకొని మరియమ్మ గర్భములో ఆయన కూడా పుట్టవలసి వచ్చింది. ఎవరికంటే మరణ భయం చేత భయపడుతున్న వారికి జీవం ఇవ్వాలి. నీ మరణము తొలగించాలి, నీ పాపము తొలగించాలి, నీకు రక్షణ కలిగించాలి. మనందరికీ దేవుడు రక్షణ ఇవ్వడానికి ఏ భయం తొలగించడానికి? మరణ భయం. అన్ని భయముల కంటే ఏ భయము గొప్పది చెప్పండి? మరణ భయం. ఇంకా లోకంలో ఎన్నో భయాలు ఉన్నాయి. అన్నిటికంటే ఒక మాట చెప్పాలంటే మరణ భయమే బహు భయంకరమైంది. ప్రాణం పోతేప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో నేను ఒకసారి ఊహించిన, దర్శనంలోనే ఊహించిన. విలవిల విలవిల విలలాడుతుంది. ఈ శరీరంలో నుండి ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు అది నరకం. ఎంత భయంకరమైన నరకమో నేను దర్శనంలో అనుభవించిన. మరణం సంతోషంగా కాదు, మనిషిని ఎంత ఇబ్బంది పెడుతుందో ప్రాణం వెళ్ళేటప్పుడు అది వర్ణనాతీతం, అది వర్ణించలేను. ఒక కరెంటు షాట్ కొట్టినప్పుడు మనిషి టక్కున ఎట్లా చచ్చిపోతాడో మీకు తెలుసా? అది నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. నేను ప్రభు కృప ద్వారా కరెంటు మరణం కూడా పొందిన దర్శనంలో. మీకు అర్థమవుతుందో లేదు? కరెంటుకి పడిపోయినా నేను ఒక దర్శనంలో. ఆ కరెంటు నన్ను ఒక క్షణంలోనే కాల్ చేసింది. అప్పుడు ఎంత విలవిలలాడినో, ఎంత గుంజుకుందామన్న నన్ను నేను తప్పించుకోలేకపోయినా కరెంటు నుంచి. పవర్ ఒక సెకండ్లో నన్ను భస్మం చేసేసింది. ఆ సెకండ్లో నేను ఎంత బాధ అనుభవించినో నాకు తెలుసు. అది మరణం ఇంత ఘోరంగా ఉంటుందా అనుకున్నా నేను. అంత ఘోరంగా ఉంటుంది మరణం. అందుకనే మరణం అంటే అందరికీ భయమే. అయితే ఇప్పుడు యేసుప్రభు క్రిస్మస్లో ఏం అభయం ఇచ్చాడు ఆయన? భయపడకుడి, నీ మరణ భయమును నేను తొలగిస్తున్నాను. నీ మరణాన్ని నేను పొందుతా, నీకు జీవం ఇస్తా, మిమ్మల్ని నరకానికి పోనివ్వను, నరకం తప్పిస్తా, నేను మీకు నిత్య జీవం ఇస్తా అని వచ్చిండు. ఇదే భయపడకుడి. క్రిస్మస్ అభయం ఈరోజు సందేశం. హల్లెలూయా. అమ్మా, ఎందుకు భయపడుతున్నావు? సహోదరుడా, నువ్వెందుకు భయపడుతున్నావు? భయపడకు. క్రిస్మస్లో ఉన్నటువంటి సత్యం ఏంటంటే భయపడకుడి. ఇది మొదటి మాట. దేవదూతలో నోటి నుంచి వచ్చిన మొదటి మాట ఇదే. దేవుడు చెప్పమన్న మాట కూడా ఇదే. మొట్టమొదటి భయపడకుడి. ప్రపంచమా, దేశమా, భయపడకుడి. మీరు ఏ భయంలో ఉన్నారో ఆ అన్ని భయాలకి ఈరోజు క్రిస్మస్ రోజున పులి స్టాప్. నా కుటుంబం ఏమైపోద్దో, నేనేమైపోతానో, నేను బతుకుతానో సస్తానో. కొంతమంది అయితే ఇప్పుడే సావుకు ముందే సావు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించకు. నీ వ్యాధి గురించి ఆలోచించకు, నీ రోగం గురించి ఆలోచించకు, నీ బలహీనతల గురించి ఆలోచించకు. ప్రభు మీద వేయి. ప్రభువు అవన్నిటిని తొలగించడానికే వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో చాలామంది భయపడ్డారు. నేను చెప్పను అవన్నీ. ఇప్పుడు మరియమ్మకు కూడా భయపడింది. దేవదూత మరియమ్మ దగ్గరికి వస్తే మరియమ్మకి ఏమైంది? భయం వచ్చింది. భయపడితే దేవదూత అన్నది, మరియా
భయపడకుము. ఎందుకు భయపడిందంటే, నువ్వు కుమారుని కంటావు అనగానే ఆమె భయపడింది. పురుషుని ఎరగని దానినే నాకు గర్భం ఎలా వస్తుంది, నేను కుమారుని ఎలాగంట, ఇది అసాధ్యము. అసాధ్యం. ఈరోజు మనకు కొన్ని అసాధ్యం అనిపిస్తాయి మన జీవితంలో, కానీ దేవుడి కృప ద్వారా సుస్వాధ్యంగా మారిపోతాయి. కొండల్లాంటి శోధనలు వస్తాయి కొన్నిసార్లు, మబ్బుల వలె వచ్చి తెప్పల వలె తేలిపోతాయి. నా జీవితంలో ఎన్నో సమస్యలు ఇట్లా కమ్ముకున్నాయి, దేవుడు వాటి అన్నిటిని తొలగించేశాడు. హల్లెలూయా. ఏ సమస్య వచ్చినా ఆయన నన్ను ఆదుకున్నాడు. అగ్గిగుండంలో ఉండి వాళ్ళని ఆదుకున్నట్టు, సింహం బోన్లో దానియేలుని ఆదుకున్నట్టు మన దేవుడు మనల్ని ఆదుకుంటాడు. అగ్ని మధ్యలో నువ్వు నడిచినా, సముద్రంలో నువ్వు నడిచినా, సముద్రం నిన్ను ముంచివేయదు, అగ్ని నిన్ను కాల్చివేయదు, సింహాలు నిన్ను మింగివేయవు. ఎందుకు భయపడతావు? మరియమ్మ ఎందుకు భయపడిందంటే, ఇది జరుగుతుందా, అసాధ్యం కదా. ఈరోజు నువ్వు కూడా అనుకుంటున్నావు, నేను బాగుపడతానా, అసలుకి నేను బాగుపడతానా, ఒక కారణం కొనుక్కుంటానా, ఒక ఇల్లు కట్టనా, అసాధ్యమే కదా అనుకుంటున్నావా? సాధ్యమే. క్రిస్మస్ అభయం. హల్లెలూయా. మీ అందరికీ క్రిస్మస్ అభయం. నువ్వు ఇల్లు కట్టుకుంటావు, ఇంటిలో నివసిస్తావు. దేవుడు మంచి కారు మీకు ఇవ్వబోతున్నాడు. వెండి బంగారము ఆస్తులు అంతస్తులు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఇది క్రిస్మస్ అభయం. హల్లెలూయా. భయపడకు. అనవసరమైన భయం వద్దు. మరియమ్మ భయపడింది, దేవుడు దాన్ని సుసాధ్యంగా మార్చాడు. గొల్లలు భయపడ్డారు, యోసేపు భయపడ్డాడు. అనేక సందర్భాల్లో అనేక మంది భయపడ్డారు. బైబిల్లో మనం చూడొచ్చు. దేవుని బిడ్డలారా, అన్నం చూసి ఎవరు భయపడ్డారు? యాకోబు భయపడ్డాడని బైబిల్లో ఉంది. అన్నను చూసి యాకోబు భయపడ్డాడు. మోషే భయపడిండు. ఫరో నిమిత్తమై మోషే భయపడిండు. ఫరో నన్ను ఏం చేస్తాడో అని. మోషేని ఫరో ఏం చేయలేడు. హల్లెలూయా. అద్భుతంగా ఇజ్రాయేల్ ప్రజలందరినీ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తోలుకొని పోయాడు. దేవుడు తోడుగా ఉండి అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. అరణ్య మార్గంలో అద్భుతంగా నడిపించాడు. ఆకలి అయినప్పుడు ఆహారమునిచ్చాడు. దాహమైనప్పుడు బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. చెప్పులు అరిగిపోలే, బట్టలు చినిగిపోలే. 40 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో దేవుడు అద్భుతాలు చేశాడు. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు ఉన్నాడు. అదే క్రిస్మస్ అభయం. హల్లెలూయా. మోషే అయితే భయపడిండు. ఫరో నన్ను చంపుతాడేమో అని భయపడిండు మోషే. కానీ దేవుడు మోషకే తోడుగున్నాడు. ఫరో కోరలను విరిచేశాడు. ఫరో మెడలను వంచేశాడు. నీ శత్రువుల గురించి నువ్వు భయపడుతున్నావా? గిద్యోను భయపడ్డాడు అమాలేకీయులకు, వాళ్ళకి. గిద్యోను భయపడి సాటుగా బ్రతికాడు. కానీ దేవదూత వచ్చి, గిద్యోను బలార్జుడా, ధైర్యం తెచ్చుకో. భయపడుతున్న బలహీనుని, శక్తిహీనుని, ఎన్నిక లేనటువంటి గిద్యోనుని దేవుడు పిలిచి, భయపడకు. గిద్యోని విషయంలో ఉంది మాట, భయపడకు, లే, ధైర్యం తెచ్చుకో, నీ తోడుగా ఉంటా. నీ చేతికి అమాలేకీయులను, వాళ్ళు ఎవరు, వాళ్ళందరినీ చేతికి అప్పగిచ్చేస్తా. లక్షల మంది యుద్ధానికి వచ్చిర్రు గిద్యోని మీదకి. అందరినీ జయించాడు గిద్యోను. స్తోత్రం చెప్పండి. లక్షల మంది చెట్టాకు వాళ్ళు రాయలిపోయారు. మిడతల వాళ్ళే ఉన్నారు వాళ్ళంతా. మిడతలలాగా సైన్యము గిద్యోని మీదకి వస్తే దేవుడు గిద్యోను పక్కన నిలబడి, భయపడకు గిద్యోను, నేను శత్రువులను అనగదొక్కుతా, వాళ్ళ దౌడ పనులు ఎరగొడతా, నీకే నేను జయమిస్తా గిద్యోను అని చెప్పి గిద్యోనుని కూడా నిలబెట్టిన దేవుడు. భయపడకో మోషే, భయపడకు అబ్రహామా, భయపడకు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాలు బైబిల్లో అనేక సార్లు దేవుడు అభయం ఇచ్చాడు. ఏం అభయము? భయపడకూడి. బిడ్డలు పుడితే భయపడతావా? సైతాన్ తలంపు కదా అది. బిడ్డ పుడితే భయపడతావా? చాలామంది భయపడతారు. బల్లి కిచకిచ అంటే భయపడతారు. బల్లి ఒరిందనుకో ఇంట్లో, ఎండి నాకు సరుకుమన్నదనుకో, అమ్మో అంటారు. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? పిల్లి ఎదురైతే భయపడతావా? పిల్లి
పిల్లి ఇట్లా పోయింది అయ్యగారు ముంగడికి వెళ్ళి, ఏమైనా అవుతుందేమో. అరే పనికి మళ్ళీ కూడా ఎవరు చెప్పారు నీకు? పిల్లి ఇట్లా పోతే ఏమవుతుంది? అనుమానాలు. ఉసరిల్లు పోయింది అయ్యగారు ముంగడికి వెళ్ళి, ఇట్లా ఉసరిల్లు పోయింది, అది దాటాలన్నా వద్దా అంటారు కొంతమంది. ఉసరిల్లు కూడా భయపడతారు. ఉసరిల్లుకి నాకు కూడా చెప్పిర్రు ఆ విషయం. నేనైతే కొన్నిసార్లు ధైర్యం తెచ్చుకొని యేసుప్రభుని నమ్ముకున్నా కదా, ఉసరిల్లు పోయినా ఎవరైతే ఎదురు చెప్పారో అట్లనే పోయినా, దాన్ని దాటిపోయినా. బల్లి మీద పడుతుందయ్యా, బల్లి మీద పడ్డదయ్యా, ఈపుల ఏమవుతుందో ఏమో శకనం. ఏం కాదు, ఏసఐ వైపు చూడండి, ఏం కాదు. నేను వ్యవసాయం చేసినప్పుడు గడ్డి వాము వాళ్ళు ఇట్లా పెడుతుండే, నేను ఇట్లా పెడుతుంటే. అంతా ఈ లోకానికి వ్యతిరేకంగా నా ప్రభు, అంటే దేవునికి వ్యతిరేకంగా ఆచారాలు కొన్ని ఉంటాయి, అవి మనం పాటించొద్దు, దేవుని వెంబడి రావాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగించేస్తున్నా. క్రిస్మస్లో దేవుడు మనకిచ్చిన అభయం చాలా గొప్పది. భయపడకు. ఏ విషయంలో భయపడుతున్నావో తెలియదు కానీ భయపడకు, భయపడకు. ఓ రోజు శిష్యులు భయపడ్డారు, యేసుప్రభు శిష్యులు 12 మంది. భూతం 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 అని భయపట్టిరు. అయితే యేసుప్రభు ఏమన్నా తెలిసినా, భయపడకుడి, నేనే. నువ్వా? అవును బిడ్డలారా, నేనే మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన. సముద్రం మీద యేసుప్రభు నడుస్తూ వస్తుంటే శిష్యులు ఆయనను చూసి ఏం చేశారు? భూతం భూతం భూతం. ఈరోజు చాలామంది భూతాలకు భయపడితే వాళ్ళు కూడా ఉన్నారు. బాణవతికి భయపడేవాళ్ళు, బాణవతి చేస్తారంట ఎవరో, మంత్రాలకు భయపడతారు. మంత్రం చేసిరు, అయ్యా మా వాడు చచ్చిపోయాడు అంటుండే ఒక పాస్టర్ మొన్న. అరే నువ్వు పాస్టర్గా ఉండగా మంత్రం ఎట్లే చేసిండయ్యా? మా అన్నని మంత్రం చేసి చంపిండు, మా తమ్మిని మంత్రం చేసి చంపిండు అయ్యగారు అంటుండు ఆయన. నిజమా? నిజమే. దయాలు లేవా? ఉన్నాయి. బాణవతి క్రియలు లేవా? చేతబడి క్రియలు లేవా? ఏం దశరథ? ఉన్నాయా లేవా? ఉన్నాయి. దెయ్యాలు ఉన్నాయి. దెయ్యాలు ఒక రకం కాదు, రకరకాలు ఉన్నాయి. పిల్ల దెయ్యాలు ఉన్నాయి, తల్లి దెయ్యాలు ఉన్నాయి. ఏమంటావు? కొంతమంది కడుపులో ఉన్న పిండనే పట్టుకుంటాయి. అదేమో బాలగ్రహాలు అంట. అవి ఏం గ్రహాలు? అవి బాలగ్రహాలు. కడుపులో ఉన్న పిండాలను తినేస్తే ఒక ఆమెని 3 తినేసింది. అప్పుడు నా దగ్గరికి వస్తే ప్రార్థన చేసిన. ఇప్పుడు 3 పుట్టిరు, దేవుని స్తోత్రం, మంచి గురు. ఈ స్థలంలోనే ఉండాలి. పిల్లగాడు కడుపులో విరగగానే దయ్యం పోయి చంపేస్తుండే. ఇట్లా 2-3 సార్లు చనిపోయారు పిల్లలు. వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకురు. ఇక్కడనే ఉన్నారు. చక్కటి బాబు పుట్టిండు, దేవుని స్తోత్రం. వాని పేరు యేసుదాస్ అని పెట్టినాం. హల్లెలూయా. ఒకని పేరు రూబేన్ అని పెట్టినాం. హల్లెలూయా. దెయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, శక్తులు ఉంటాయి, రాక్షసులు ఉంటాయి, బాలగ్రహాలు ఉంటాయి, అన్ని గ్రహాలు ఉంటాయి. ఈ లోకంలో అన్నీ ఉన్నాయి. నువ్వు దేవుని దగ్గరికి రా, నువ్వు దేవుని నమ్ముకో. యేసయ్య నీ పక్షంగా ఉంటే మనకు విరోధేవుడు. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధేవుడు లేడు. దేవుడు నీతో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, నీ జీవితంలో ఆ ప్రభువు ఉంటే ఏవి నిన్ను ఏం చేయలేవు. ఆమేన్. నా పక్కన నా ప్రభువు ఉంటే ఎవరేం చేస్తారు చెప్పండి? ఎవరేం చేయలేరు. శిష్యులు భయపడిరు. దేనికి భయపడిరు? భూతం భూతం భూతం. మీరు ఎవరైనా ఉన్నారా? కళలు వస్తున్నాయా మీకు? దయ్యాలు వస్తున్నాయా? అవునయ్య గారు, ఒక దయ్యం వచ్చి నన్ను ఎత్తుకొని పోయి కొండ మీదకి ఎత్తుకెళ్ళి ఆ పెద్ద పర్వతం మీదకి ఎత్తుకుపోయి అక్కడి నుంచి పడేసింది అయ్యా నన్ను అంటారు కొంతమంది. దయ్యాల కళలే వస్తాయి వీళ్ళకి ఎప్పుడు. ఆ దయ్యాల కళలు వస్తాయి. తెల్లగా వచ్చింది అయ్యగారు, పండ్లు ఇరగోసుకొని ఎంటికలు ఇరగోసుకొని వచ్చింది, తెల్లగా ఉంది దయ్యం, అది నన్ను ఎత్తుకుపోయింది. ఎత్తుకుపోతున్నాయి ఆ దయ్యాలు ఎవరినన్నా? ఈ రోజు నుంచి క్రిస్మస్ అభయం. భయపడకు. స్తోత్రం చెబుదామా? నేను ముగించేస్తేగా ఎన్ని రకాల భయాలు ఉన్నాయో మీకు తెలుసు. అవి అన్నిట్లో దేవుడు విజయం ఇస్తాడు. చదువులో కావచ్చు, నీ బిజినెస్లో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు,
నీ కుటుంబ విషయంలో కావచ్చు, నీ భార్య బిడ్డల విషయంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, అన్ని విధాలుగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, అభయం ఇస్తున్నాడు. ఆయన భయపడకుము. ఈరోజు క్రిస్మస్ ప్రసంగం ఏంటంటే భయపడకుడి. క్రిస్మస్ అభయం ఏంటి ఈరోజు? భయపడకు. చాలామంది చాలా విషయాల్లో భయపడుతున్నారు. భయపడకుడి. మొట్టమొదటి మాట పరలోకము నుండి దేవదూత వచ్చి ప్రకటించిన మాట ఒకటే, భయపడకుడి. అయితే స్టార్ట్ అయింది. దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుపడి పశువుల తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుని కుమారుడు. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉంటుంది. ఆయన ఇజ్రాయేళ్లను తన ప్రజలు యుగయుగములు ఏలును. సహోదరులారా, ఈరోజు నువ్వే విషయంలో భయపడవలసిన అవసరం లేదు. ఆ భయమన్నిటికీ దేవుడే పులి స్టాప్ పెట్టేశాడు. ఈ క్రిస్మస్ సందర్భంలో భయములన్నీ పారిపోవును గాక. నీకు మంచి నిద్ర, మంచి ఆరోగ్యం, గొప్ప సంతోషం నీ హృదయంలో కలుగునుగాక. మహా సంతోషం కలుగునుగాక. ఇంకా ఏడవకుండి, కన్నీరు గార్చకుండి, టెన్షన్ పడకుండి, దిగులు పడకుండి, బుగులు పడకుండి, జడియకుండి, ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. బైబిల్లో మనం చూడొచ్చు, అనవసరమైన భయం పడొద్దు. కీర్తన 56, 3, 4 వచనాల్లో ఒక మాట చదివి, కీర్తన 56, ఒకవేళ నీకు భయం వస్తే ఏం చేయాలంటే, భయం అనిపిస్తే, నాకు భయము సంభవించు దినమున దేవా నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి ఆయన వాక్యాన్ని కీర్తించదను. అదన్నమాట. మనకు ఒకవేళ భయం వస్తుంది, రాదని కాదు. అమ్మా, అయ్యా, నీకు ఏ విషయంలో, ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల్లో కొన్నిసార్లు మనకు భయం పుట్టుకుంటుంది, చెమటలు పడతాయి, జడిసిపోతాం. వాస్తవమే, రావంటలేని భయాలు వస్తాయి. మనకు భయం వచ్చిన సమయమున మనము ఏం చేయాలంటే, యెహోవాను ఏమన్నాడు? నాకు భయము వచ్చిన సమయమున, సందర్భంలో నేను చదువు నాకు భయము సంభవించు దినమున, సమయమున. అంతే. మనకు భయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ఆశ్రయించాలి. చివరి మాట యెషయా గ్రంథం 41:10 ముగించుకుందాం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇదే క్రిస్మస్ అభయం. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీ దేవుడై ఉన్నాడు. ఆయన మీద నువ్వు భారమై, నీకు భయం వచ్చినప్పుడు ఆయనను ఆశ్రయించు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, క్రిస్మస్లో మాకు ఇచ్చిన అభయం గురించి మేము ధ్యానం చేశాం. భయపడకుడి, 366 సార్లు భయపడకుమని మాకు వాగ్దానం చేసిన దేవుడు. అందును బట్టి నీకు స్తోత్రాలు నాయన. దేని గురించి మేము భయపడే అవసరం లేదు. మా భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారుస్తావు, మరణాన్ని తప్పిస్తావు, పాపం వలన వచ్చు ఆ భయాన్ని తొలగిస్తావు. రకరకాల భయాలు నాయన, శత్రువుల భయం, అనారోగ్యం సంబంధించిన వ్యాధులకు సంబంధించిన భయం,
అప్పుల భయం, అప్పుల వల్ల కృంగిపోతున్నటువంటి భయం, అప్పులు ఎవరైతే కృంగితీస్తున్నాయో, ఎవరైతే భయపడుతున్నాయో యేసు నామమున తొలగిపోవునుగాక. ఈ క్రిస్మస్ అభయము అప్పులు తొలగిపోవునుగాక, దీవించబడుదురుగాక. అనారోగ్యం నుండి బిడ్డలను విడిపించిన ఆయన. సంతానం లేదని భయం, అబ్రహాం భయపడ్డాడు. అయ్యో నా కడుపుల కుమారుడు లేడే, నాకేమిచ్చినా ఏమి, నేను సంతానం లేని వాడని అయిపోయాను అని భయపడ్డాడు. అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడమును, నీకు తోడై ఉన్నాను, నీ సంతానాన్ని ఇస్కరేణుల వలె ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తానని వాగ్దానం చేసినావు నాయన. ఇస్సాకునిచ్చినావు, యాకోబునిచ్చినావు, ఇజ్రాయేలునిచ్చావు. దేశమంతా ప్రపంచమంతా ఈరోజు అబ్రహాము సంతానమే. గొప్పగా ఆశీర్వదించావు. ఇగో ఇక్కడ కూడిన నా సహోదరులను, నీ బిడ్డలను ఆశీర్వదించు. ఒక్కొక్కరి హృదయంలో ఏ భయంతో వాళ్ళు కృంగిపోతున్నారో నీకు తెలుసు ప్రభువా. హృదయ అంతరంద్రియములను పరిశీలించే దేవుడవు నాయన. ఏ బిడ్డ ఏ విషయంలో కృంగిపోతుందో, ఏ కుమారుడు ఏ బిడ్డ ఏ విషయంలో కృంగిపోతున్నాడో లేవనెత్తు నాయన. బంధింపబడినటువంటి వారిని విడుదల చేసినావు, చెరలో ఉన్న వారిని విడిపించావు, చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించావు, ధైర్యపరిచావు, దుఃఖించే వారిని ఓదార్చావు, నలిగిన వారిని బలపరిచిన దేవుడు, కృంగినటువంటి వారు లేవనెత్తిన దేవుడు. ఇదే క్రిస్మస్. బిడ్డలను దీవించి ఆశీర్వదించు. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి.